హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు పుత్తడి బొమ్మ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇవాళైతే మళ్ళీ ఓ మంచి రెసిపీ. ఇదైతే ఎండాకాలం స్పెషల్ రాగి పిండి జావ అయితే అందరు తాగుతారు కదా. ఇది జావ కాకుండా రాగి పిండితో జంతికలు చాలా చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇదైతే మస్తు క్రిస్పీగా ఉంది, చూస్తున్నారు కదా. నేను నలిపేస్తే మంచిగా నలిగిపోతున్నాయి, అంత క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయరి, ట్రై చేసి నాకు కమెంట్ చేయరి. ఫస్ట్ అయితే నేను రాగి పిండి తీసుకుంటున్నా. రాగి పిండి అంటే మనం తైదపిండి అంటాం కదా తెలంగాణలో, అదే ఆ తైదపిండి 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పుల తైదపిండికి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ అట్లా నువ్వులు తీసుకున్నాను. తర్వాత ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, కారం ఒక 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఇదైతే చాలా చాలా క్రిస్పీగా ఉంది. మనం బియ్యం పిండితో చేసినప్పుడు అప్పుడప్పుడు గట్టి గట్టిగా అయిపోయి అంత ఒక్కోసారి సక్సెస్ అవ్వదు. కానీ ఈ రాగి పిండి అయితే మంచిగా మస్తు క్రిస్పీ ఉన్నాయి. అబ్బా, మీరు కూడా ట్రై చేయరి. తర్వాత నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేడి చేసుకున్నాను. మామూలుగా వంట నూనె ఉంటుంది కదా, అదే కొంచెం వేడి చేసేసి పిండిలో కలిపేసుకుంటున్నా. దీని ప్లేస్లో మీరు బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకున్నా సరే, మీ ఇష్టం. నేనైతే ఆయిల్ వేసేసిన. నూనెనంతా మంచిగా పిండిలో మొత్తం ఎంత వీలైతే అంత మంచిగా కలిపేసుకోండి. పిండి మొత్తానికి మన ఆయిల్ పట్టేటట్టుగా కలుపుకోండి మొత్తానికి. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయురి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో కొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది, పబ్లిష్ అవుతూ ఉంటుంది. చూసిరు కదా, ఆయిల్ మొత్తం కలిసిపోయి మంచిగా పిండి చేయితో ఇట్లా ముద్దలాగా అంటే ముద్ద అవుతుంది. అట్లా కలిపేసుకోండి. మంచిగా ఉప్పు కారం నువ్వులు మనం కలుపుకున్న ఆయిల్ అంతా మంచిగా కలిసినట్టు కలిపినాక మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పు తోటి 1.5 కప్పుల వేడి నీళ్లు పోసేసుకుంటున్నాను, కలిపేసుకుంటున్నాను. మనం మామూలుగా అయితే నీళ్లు ఎసరు పెట్టేసి పిండి ఉప్పుతాం కదా, అట్లా కాకుండా నేను ఈ కలుపుకున్న గిన్నెలోనే ఆ వేడి నీళ్ళు పోసేసుకున్నాను. ఎట్లయినా మంచిగా పిండి ఉప్పినట్టు చేసుకుంటే సరిపోతుంది అంతే. నేను బాగా మసలే నీళ్ళనే పోసిన, చూసారు కదా. నీళ్లు పోసినాక మంచిగా పిండిని అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. పొడి పిండి అనేది లేకుండా నీళ్లు మొత్తం అంతటికీ సరిపోయేటట్టు కలిపేసుకున్నాను. చేయితో ఇట్లా ముద్దలాగా అంటే వస్తుంది, చూసారు కదా. అట్లా సరిపోయినాయా లేదా చూసుకొని ఇంకా నీళ్లు పడితే వేసుకోండి. నాకైతే 1.5 కప్పు సరిపోయింది. రాగిపిండి కొంచెం ఇట్లా జిగురుగా ఉండదు కదా, తొందరగానే సరిపోయినట్టు అనిపిస్తుంది. ఆ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది అనిపించింది. ఇంకెక్కువ నీళ్ళు అయితే పట్టవు. నేనైతే కొంచెం పిండిని ప్లేట్లో తీసేసుకొని కొంచెం గోరువెచ్చలాగా అయినాక మంచిగా చేయితో పిసికేసుకుంటున్నాను. పిండిని అయితే మొత్తం మెత్తగా కలిపేసుకుంటున్నాను. ముద్దలాగా అయ్యేదాకా కలుపుకుంటున్నాను రాగి పిండిని. అప్పుడప్పుడు స్వగృహ ఫుడ్లో మనం ఇవి చూస్తుంటే ఎట్లుంటాయో ఏంటో, కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, టెంప్టింగ్ అనిపిస్తుంది. కానీ తింటే ఎట్లుంటాయో అనిపిస్తుంది కదా. అసలు ఆ డౌటే అక్కర్లేదు, చాలా బాగున్నాయి. నువ్వులు క్రిస్పీగా తలుగుతూ డిఫరెంట్ అనిపించింది నాకు. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే బియ్యం పిండిలాగా కాకుండా రాగి పిండితో బాగుంది. తర్వాత ముద్దలాగా అయిన తర్వాత నేను కొంచెం ఆ పిండి ఎండిపోకుండా ఉండడానికి ఆయిల్ రాసేసుకొని మన మురుకుల గొట్టం ఉంటుంది కదా, దానికి కూడా ఆయిల్ రాసేసి సన్న బిల్ల ఉంటుంది కదా, ఆ బిల్లని పెట్టేసుకొని రాగి పిండిని అయితే మొత్తం అదే తైద పిండిని అయితే మొత్తం అందులో పెట్టేసుకుంటున్నాను. కలుపుకున్న పిండిని అంతా పెట్టేసి ఇంకా జంతికలు ఒత్తేసుకోవడమే. ఫస్ట్ అయితే నేను ఆయిల్ డీప్ ఫ్రై కోసం వెయిట్ చేసుకుంటున్నాను. ఆయిల్లోనే కొంచెం ఫస్ట్ అయితే కొంచెం పిండి వేసి చూశాను, వేడైందా లేదా చూసుకొని మన జంతికలు ఒత్తేసుకోవడమే. మీరు ఇట్లా జంతికల్లాగా సన్న కారపూసలాగా కాకుండా మురుకుల్లాగా చేసుకున్నా సరే, మీ ఇష్టం. ఎట్లాంటి స్ట్రక్చర్ వచ్చినా సరే తినడానికి బాగుంటే చాలు కదా టేస్ట్. మొత్తానికి నేను ఆయిల్ బాగా వేడయిన తర్వాత అందులో ఒత్తేసుకుంటున్నాను. గొట్టంలో ఆయిల్ కడాయిలో జంతికలు అయితే ఒత్తేసుకున్నాను. ఇది రాగిపిండి ఏంటంటే మనకి ఫ్రై అయింది, కలర్ చేంజ్ అస్సలే తెలీదు, ఏం వేరియేషన్ అయితే ఏం ఉండదు కదా. ఈ మనకు ఫ్రై అయింది ఎట్లా తెలియాలంటే కొంచెం చూసారు కదా, బబుల్స్ రావడం ఆగిపోయింది, ఇట్లా అది చూసుకొని తీసేయడమే అంతే. మనకు మాడిపోయినట్టు కలర్ మారినట్టు ఏం తెలియదు, బ్లాక్ కలరే ఉంటుంది కదా మొత్తం అంతా. చూసడానికి మంచి డార్క్ కలర్తో కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా నిజంగా బాగుంది, టెంప్టింగ్గా ఉంది. మంచిగా నువ్వులు ఫ్లేవర్ కరకర తగులుతూ చాలా బాగా అనిపించింది. తర్వాత ఫ్రై అయిపోయినా కొద్దీ నేను ఇంకా జల్లిలో వేసేసుకుంటున్నాను, ఇంకో స్ట్రైనర్లో వేసేసుకుంటున్నాను ఈ జంతికలన్నీ. ఇది మనం ప్లేట్లో ఒత్తేసుకొని ఆయిల్లో వేయడానికి కుదరదు కొంచెం, ఈ పిండి ఎందుకంటే కొంచెం సాగినట్టుగా ఉండదు కదా. ప్లేట్లో ఒత్తి మళ్ళీ ఆయిల్లో వేయడానికి
కుదరదు, విచ్చుకుపోయినట్టుగా అవుతుంది. డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకున్నాం అనుకోండి మనకు మంచిగా కరెక్ట్ జంతికలాగా వచ్చేస్తుంది. మంచిగా ఫ్రై అయిపోయింది చూసారు కదా. ఇంకోటి కూడా బబుల్స్ అన్నీ రావడం ఆగిపోయింది. నేను ఇంకా తీసేసుకొని మళ్ళీ రివర్స్ వేసి తీసేస్తున్నాను. ఇదండి ఈరోజు రెసిపీ. ఎండాకాలం రాగానే రాగి పిండితో ఏం రెసిపీస్ చేద్దామా, ఏం ఏం చేసుకుందామా అని అందరూ ఆలోచిస్తారు కదా. ఎక్కువ మంది అయితే రాగి జావ చేసుకొని తాగుతూ ఉంటారు కదా. నేనైతే రాగి పిండితో జంతికలు చేసిన. చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయరు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరు. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయరు. అట్లా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మీరు చూస్తూ ఉండాలి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే కలర్ఫుల్ జంతికలు రెడీ అయిపోయినాయి, మొత్తం రాగిపిండి జంతికలు. రెసిపీ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయరి. వీడియో నచ్చితే మాత్రం కమెంట్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి.